కన్నా కాలేజ్కి వెళ్తుంటే చక్రి నిన్ను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. నీ బండి ఇవ్వరా, నేను ఒకసారి వెళ్ళేసి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వస్తానని చక్రి అంటాడు. కానీ చక్రికి కన్నా దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. ఎందుకు, నన్ను కూడా బండి మీద తీసుకొని వెళ్ళి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? అయితే నాకు నువ్వేమీ దిగపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు కూడా నన్ను బండి మీద ఎక్కించుకొని వెళ్ళి మధ్యలో ఎక్కడైనా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని కన్నా కోపంగా చక్రితో మాట్లాడతాడు. కన్నా అలా మాట్లాడడం విన్న మాధవ, మీరు మృగాలా ఏంటి, వాడితో ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని మాధవ అరుస్తాడు. ఏంటన్నయ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా? నేను తప్పేమీ చేయలేదన్నయ్య, నేనేమీ చేయలేదన్నయ్య, తనకు తానే సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు చక్రి. అయితే నేను ఎంత నమ్మకంగా మిమ్మల్ని పెంచాను, ఎంతో గొప్పగా అన్ని బుద్ధులు నేర్పిస్తూ పెంచాను. కానీ నువ్వు ఇలా మృగంలాగా మారి ఒక అమ్మాయిని భయపెడతావా? అసలు ఆ అమ్మాయి ఎంత భయపడిపోయి ఉంటుందో తెలుసా? ఇప్పుడు అమ్మాయి పోగొట్టుకున్న ఒక నమ్మకం మళ్ళీ తిరిగి వస్తుందా అని మాధవ చక్రిని అడుగుతాడు. మాధవ ఎమోషనల్ అయిపోతాడు. ఒక అమ్మాయి ఇక్కడికి వస్తే తనని ఎంతో గొప్పగా చూసుకోవాలి. మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని మనం అండగా చూసుకోవాల్సింది పోయి ఇలా మృగంలాగా ప్రవర్తిస్తావా? నీ మీద ఉన్న నమ్మకం కూడా పూర్తిగా పోయింది. ఆ అమ్మాయికి ఏ మగాడిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు. మహాలక్ష్మి చాలా తెలివైనది, ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసు. నీలాంటి వాడి దగ్గరికి మళ్ళీ వస్తుందని నేను అనుకోవడం లేదు అని మాధవ అయితే సీరియస్గా చక్రిపై అరుస్తాడు. ఇక అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. చక్రి మాత్రం నేనొక్కడనే తప్పు చేశానా? నేనేమన్నా మర్డర్ చేశానా? నన్నెందుకు మీరందరూ దూరం పెడుతున్నారు? ఉద్యోగం లేదు, లైసెన్స్ లేదు, ఇప్పుడు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు చక్రి. ఇక మాధవ మాటలకి